వెల్కమ్ టు నమస్తే మామ. పార్ట్ 1 అయితే డే 1 డే 2 కంప్లీట్ చేసుకున్నాము. ఇదైతే పార్ట్ 2 అనమాట. డే 3 ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. చాలా ఫేమస్ అంట వినాయక స్వామి టెంపుల్. ఆ రూమ్ కి దగ్గరలోనే ఉంది, 1 కిలోమీటర్ అంట. అందుకే నడుచుకుంటూ వెళ్ళిపోయాము. టెంపుల్ ఏమైతే అరుగుల్మిగు మనుకుల వినాయగర్ దేవస్థానం. ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ అంటున్నారు. పాండిచ్చేరికి ఎవరు వచ్చినా ఈ టెంపుల్కి వస్తారంట. ఇంకా మేము కూడా అలానే వచ్చాము టెంపుల్ ఎలా ఉందో చూద్దామని. బట్ టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇందులోకి ఎంటర్ అయ్యే ముందు అయితే పైన అయితే గోడకి అయితే పెయింట్ వేస్తున్నారు. ఫస్ట్ నేను చూడడానికి అయితే వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఫోటో అంటున్నాను, కానీ అది కాదు. వినాయకుడు స్వామి హోమంలోకి వేసేటప్పుడు అయితే ఆ ఫోటో అయితే హ్యాండ్తో పెయింట్ వేసాడంటే చాలా బాగుంది. ఇంకా చూసుకుని అయితే మేమైతే దర్శనానికి ఎంటర్ అయిపోయాము గుడి లోపలికి. చూడండి అసలు ఎట్లా ఉందో గుడి లోపల కూడా. దర్శనం బాగా జరిగింది. దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. ఇంక సరే అని చెప్పి ప్రసాదం తీసుకుని వెళ్ళాము. అక్కడ పాప ఉంది కదా, పాప బర్త్డే అంట. చాక్లెట్ కూడా ఇచ్చారు మాకైతే. టెంపుల్ నుంచి అయితే బయటకు వచ్చేసాము. ఇంకా అక్కడ నుంచి అయితే ఐరన్ షాప్కి వెళ్ళాము డ్రెస్ ఐరన్ చేపిద్దామని. ఎందుకంటే నెక్స్ట్ మనం వెళ్ళబోయేది ఫ్రెండ్ స్ట్రీట్కి అనమాట. అందుకే అక్కడికి వెళ్ళాలంటే ఐరన్ ఉండాలా ఏంటి అని అనొచ్చు. బట్ అక్కడికి వెళ్ళాలంటే మంచిగా డ్రెస్సెస్ ఉండాలి, ఫొటోస్ తీసుకోవాలంటే ఆ మాత్రం ఉండాలి మామ. ఉండకపోతే ఎలా చెప్పండి. ఫైనల్గా అయితే మనం ఫ్రెండ్ స్ట్రీట్కి రీచ్ అయిపోయాము. ఇక్కడ చూడండి ఎవరి పాటు వాళ్ళు వీడియోస్ ఫొటోస్ తీసుకుంటూనే ఉన్నారు. చూడండి ఎలా ఉందో వ్యూ, చూసి ఎంజాయ్ చేయండి ఎలా ఉందో. ఫ్రెండ్స్ స్ట్రీట్ అయితే మంచిగా ఫొటోస్ తీసుకున్నాం, కంప్లీట్ అయిపోయింది. అక్కడ నుంచి పక్కన రాక్ బీచ్ ఉంటుంది, అక్కడైతే క్రాఫ్ట్ బజార్ ఉంటుంది. ఇక్కడైతే ఇప్పుడు జస్ట్ వర్క్ రెనోవేషన్ చేస్తున్నారు. ఈ క్రాఫ్ట్ బజార్లో ఏంద్రా అంటే మొత్తం హ్యాండ్ మేడ్ వితౌట్ మిషనరీ. అంటే మిషన్తో కాకుండా ఓన్లీ వాళ్ళ హ్యాండ్ సొంత చేతులతోనే తయారు చేసిన వస్తువులు దొరుకుతాయి ఇక్కడ. చూడండి చాలా బాగున్నాయి. ఈవినింగ్ 6 అయిపోతుంది. ఇంకొకేసారి లంచ్ కాకుండా డిన్నర్ చేసేద్దామని చెప్పి అలా అనుకున్నాము. ఫుడ్ తినేసిన తర్వాత అయితే డైరెక్ట్ బస్ స్టాండ్కి వెళ్ళిపోయాము బస్ కోసము. పాండిచ్చేరి నుంచి చెన్నైకి అయితే బస్ ఎక్కేసాము. పాండిచ్చేరి నుంచి చెన్నైకి వెళ్ళడానికి. చెన్నైలో ఒక దగ్గర దిగాల్సింది ఇంకో దగ్గర దిగాము అనమాట. ఇంకా అక్కడ నుంచి ఎంజిఆర్ రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి అయితే చాలా లాంగ్ ఉంది. ఎలానో దగ్గరలో డిండి మెట్రో స్టేషన్కి అయితే వెళ్ళాము. బట్ మెట్రో కూడా అప్పుడు క్లోజ్ అయిపోయింది. ఇంక సర్లే అని చెప్పి లోకల్ ట్రైన్ ఎక్కడానికి రైల్వే స్టేషన్కి వెళ్ళాము. మొత్తం లోకల్ ట్రైన్ టికెట్ తీసేసుకుని లోకల్ ట్రైన్ దగ్గరికి వెళ్ళాము ఎక్కడానికి. అక్కడ నుంచి అయితే ఎంజిఆర్ డైరెక్ట్కి వెళ్తుందంట ఒక 20 మినిట్స్లో. ఫైనల్గా అయితే ఎంజిఆర్ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడైతే చాలా బాగుంది వ్యూ, చూడండి ఒకసారి. ట్రైన్లో ఏసీ లేదని చెప్పి అంకుల్ చూడండి ఫుల్ ఫస్ట్రేట్ అయిపోయాడు, ఎలా అరుస్తున్నాడో. హలో హలో భాయ్, ఏసీ ఆన్ చేయమను. మనసులో చచ్చిపోతారా? ఏసీ లేకుండా ఏసీ పెంచు.
M2 హలో ఓకే సార్ అవును ఓకే మొత్తానికైతే నెలకు వచ్చేసరికి 2:30 అయింది టైము, ఎర్లీ మార్నింగ్. ఇంకేం చేసేది లేక అక్కడ నుంచి అయితే ఎవరి పాటికి వాళ్ళు ర్యాపిడో ఓలా బుక్ చేసుకుని అయితే వెళ్ళాము. మధ్యలో అయితే మళ్ళీ ఫోన్ చేశారు మా వాళ్ళు, మేము రీచ్ అయిపోయాం, నువ్వు రీచ్ అయ్యవలేదు అని చెప్పి. నేను వెళ్తున్నాను, 5 minutes వెళ్ళిపోతాను చెప్పి అన్నాను. మొత్తానికి అయితే ఇదే మన పాండిచేరి వ్లాగ్ పార్ట్ 1 పార్ట్ 2 ఇంతలో కంప్లీట్ అయిపోయాయి. మీకు ఎలా అనిపించిందో వీడియోకి అయితే లైక్ చేసి కామెంట్ చేసి చెప్పండి. అంటే మరిన్ని వీడియోస్ కోసం అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.